బ్రో, జానీ మాస్టర్ గారికి బెయిల్ ఇవ్వబోతున్నారని న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. సో అయితే ఏ పర్పస్ మీద ఇవ్వబోతున్నారంటే నేషనల్ అవార్డు మీద తీసుకోవడానికి కోసమని జానీ మాస్టర్ బెయిల్ ఇవ్వబోతున్నారని తెలిసింది. అయితే ఇప్పుడు అఫీషియల్గా న్యూస్ ఏంట్రా అంటే నేషనల్ అవార్డుని జానీ మాస్టర్కి క్యాన్సిల్ చేసేసారంట. సో దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? దీనికోసమేనా, ఆ కేసు పైన కోసమేనా? అంటే బేసిక్ వాళ్ళ నోటీస్ ఏమిందంటే ఈ పోక్సో కేసు అనేది ఉండడం వల్ల ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ చేస్తున్నాము. అంటే తను కానీ క్లియర్ చేసుకుని ఎంత తొందరగా వస్తే అంత తొందరగా హోల్డ్లో పెట్టారు అనమాట. ఓకే. సో అది తను ఇన్ టైంలో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. సో క్యాన్సిల్ అయితే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు. ఓకే. హోల్డ్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. ఆయన బయటకు వచ్చినా కూడా ఇవ్వరు ఆ బెయిల్ మీద, ఎందుకంటే ఒక క్లెయిమ్ ఉంది ఆయన మీద. సో అది ఆ మచ్చ ఉన్నంత వరకు ఇవ్వమని చెప్పి వాళ్ళు. సో అది తను క్లియర్గా బయటకు వస్తే తర్వాత అయినా సరే ఎప్పుడో ఆయనకు అందజేసేది అప్పుడు అందజేస్తారు. అంటే ఈ పర్పస్ మీద అయితే బెయిల్ కోసం అని ఆయన అప్లై చేసుకున్నారు, బెయిల్ కూడా మంజూరు అయింది. బట్ ఇప్పుడు ఇది పర్పస్ లేదు కదా, సో ఇప్పుడు ఏమైనా బెయిల్ క్యాన్సిల్ చేయబోతున్నారా? అది ఇంకా వచ్చింది నా 3-4 రోజుల పర్మిషనే కదా. సో అది మళ్ళీ ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఆయనకి. సో ఓకే. సో మరి ఆయన ఉన్న దాన్ని యూజ్ చేసుకుంటారేమో ఆయన బయట పట్టడానికి అయితే ఆ బెయిల్ని. కానీ అక్కడ యూజ్ చేసుకోవడం కూడా అంటే ఎవరితో మాట్లాడకూడదు, మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్. బేసిక్గా చాలా బాధగా ఉంటుంది భయ్య. ఆ స్థాయికి వెళ్ళిన మనిషి ఒక నేషనల్ అవార్డు మన ఇండస్ట్రీకి ఇస్తున్నారు అంటే, సౌత్ ఇండస్ట్రీ పర్సన్కి దాని చాలా విలువైంది అది. అది అలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తి ఈరోజు అది అందుకోలేని స్థితిలో ఉన్నాడు అంటే, అవార్డు వచ్చిన తర్వాత కూడా మరి అది అది తప్పు అయితే ఆయన చేశాడని కన్ఫర్మ్ కాలేదు. సో తాజాగా అమ్మాయిది ఫోన్ కాల్ ఒకటి వైరల్ అయింది. సో అంటే తను తప్పు చేశాడని అయితే నా మనసుకు అనిపించట్లేదు. సో ఎందుకంటే ఆమె సైడ్ కూడా డ్రామా ఉందని అనుకుంటున్నాను. ఏదో ఆమె ఒక్కటే చేస్తుందా, ఇంకెవరన్నా ప్లాన్ చేసి చేస్తున్నారా? ఈయనకి బహుశా ఈయన కౌన్సిలర్ లీడర్ అవడం నచ్చలేదు, ఈ అవార్డు రావడం నచ్చలేదు. సో అందుకని వ్యక్తిగతంగా తను దిగజార్చాలి ముందు. అయితే అది ఇంత దూరం వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. అంటే అది మన డాన్సర్ సందీప్ గారు కూడా, ఆట డాన్సర్ సందీప్ గారు కూడా వీడియో పెట్టారు అనమాట. ఏంటంటే దాని విలువ ఏంటనేది అందరికి తెలుసు. ఇప్పుడు మనలో ఒకడు అది కొట్టాడు అంటే వాళ్ళకు కూడా గర్వకారణంగా ఉంటుంది. అందరూ కొట్టకపోవచ్చు, ఒకడికైతే వచ్చింది కదా ఫస్ట్. మన తోటి పరిశ్రమలో ఉన్న ఒక డాన్సర్ కి అంత వచ్చింది అన్నప్పుడు అది చాలా విలువైంది. ఇండియాకి అది ఆస్కార్ లాంటిది, ప్రపంచానికి ఆస్కార్ లాగా ఇండియాకి నేషనల్ అవార్డు పెద్దది. సో మరి అది అందుకునే క్రమంలో ఇలా జరగడం అనేది చాలా మంది డాన్సర్స్ కి బాధగా ఉంది. ఒకవేళ తను తప్పు చేశాడు నిజంగా ఓకే అంటే రైట్, ఇక అది దాన్ని ఎవడు మాట్లాడటానికి లేదు. ఫాలోవర్స్ అయినా సరే మూసుకుని ఉండాల్సిందే. బట్ ఆయన తప్పు చేయకుండా కార్నర్ అయ్యాడు అంటే గనక దానికి ఖచ్చితంగా ఆ టైప్ వాళ్ళు దానికి తగిన గుణపాఠం అనుభవించవలసిందే. కానీ ఈ కేసులో ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నా అంటే ఆయన తప్పు ఉండి ఆగాడా లేదా ఆయనకు ఆప్షన్ లేక ఆగాడా అనేది ఎవరికి అర్థం కావట్లేదు బేసిక్గా. సో ఖచ్చితంగా ఇది మటుకు చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక నేషనల్ అవార్డు అనేది తను ఎంత కష్టపడితే, ఎన్ని రేత్రింబావుల్లో నిద్రలు చంపుకొని ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటే అసలు ముందు పై స్థాయికి వస్తారు. పై స్థాయికి వచ్చిన తర్వాత ఆయన సాంగ్ ఒకటి వెళ్ళి అంత నేషనల్ అవార్డు దాకా వెళ్ళిందంటే నెక్స్ట్ ఇంకా అది చెప్పుకుని ఆయన ఎన్ని సినిమాలు చేసుకోగలుగుతారు, ఆయన ఎంతమందికి పని ఇవ్వగలుగుతారు డాన్సర్స్ కానీ. ఒక 100 మంది పొట్ట నింపుతున్నారన్నా కూడా అది మంచిదే కదా. ఆయన తోచిన ఆయన డబ్బులు పెట్టకపోయినా సినిమా పరిశ్రమ ద్వారా 100 మందికి పని కల్పిస్తున్నాడు ఆయన డాన్సర్స్ కి. సో వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ ఆయన ఏదో ఒక సినిమాలో పైకి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా అవకాశం వచ్చింది, పుష్ప 2లో కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది. మరి ఈయన తప్పు చేస్తే ఇప్పుడు తప్పు చేసేటడానికి లేదు, ఎందుకంటే చేశాడు. ఫస్ట్ మంత్ నీకు ఏమైంది ఆ బుద్ధి, ఫస్ట్ రోజే చెప్పాలి నువ్వు. అమ్మాయిలు ఆ ధైర్యం తెచ్చుకోకుండా తర్వాత ఎప్పుడో వచ్చి అంతా అయిపోయిన తర్వాత అతను ఎదిగిన తర్వాత వచ్చి మాట్లాడతానంటే అది సరే జరిగింది. ఈయన కూడా ఎందుకని అక్కడ ఆయన ఫైట్ చేయకుండా ఎందుకని బయటకు వెళ్ళిపోవాలా? సరే ఇప్పుడు అమ్మాయి ఫైట్ అంటే ఆప్షన్ లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన ఒక్కడే అయిపోయాడు, ఇండస్ట్రీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, అది నిజమే అనుకుని. లేదండి ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చో లేదంటే ఎవరికి ఒక అఫీషియల్స్ ముందుకు వచ్చి లేదు నేను ఇలా చేశాను, నేను ఈ తప్పు చేయలేదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పు ఉందని అదే కదా ఆయన చెప్పే వరకు కూడా మరి మీడియాకు ఆయన ఒక మీట్ పెట్టడం మంచిది. మరి ఆయన ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఏమన్నా అవకాశం ఇవ్వలేదా పోలీసు వారు? తప్పు జరిగింది అనుకోండి,
తప్పుని ఒక వైపు నుంచి కాకుండా రెండు వైపుల నుంచి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా సపోర్ట్ చేసి. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు కూడా అదే అయింది కదా, రాజ్ తరుణ్ బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదు, ఇది జరిగింది చెప్పడం వల్ల రాజ్ తరుణ్ కూడా సపోర్ట్ వచ్చింది. ఈయన ఎందుకు చేయలేకపోయాడు అర్థం కాదు. అదే అండి, ఇప్పుడు బహుశా ఈయన లాక్ అయిపోయి ఉండటం వల్ల లేకపోతే కొన్ని మరి దేనికి ఆగాడు ఒక రీజన్ అయితే ఉంటుంది, చెప్పకుండా ఆయన ప్రూవ్ చేసుకోకుండా అయితే ఉండరు. మొత్తం ఒక్కసారిగా విత్ ప్రూఫ్స్ తో ఆయన కూడా దిగుదాం అనుకుని ఉండొచ్చు బహుశా క్లియర్ అయిన తర్వాత. సో మరి ఆయన మైండ్లో ఏముంది, వాళ్ళ ఆవిడ కూడా ఏం క్లారిటీగా చెప్పట్లేదు. సో అటు ఇటు రెండు పక్కల ఒక డ్రామా నడుస్తుంది. మరి ఆమెది ఆడియో లీక్ చూసుకుంటే మరి ఆమె తప్పు ఉన్నట్టు కనబడుతుంది. మరి ఆమె కూడా నేను ఇష్టపడ్డాను అనే చెప్తుంది. మరి ఈవిడేమో నేను ఊరుకోను అంటే నా భర్త జోలికి వస్తే అంటుంది. సో మరి వీళ్ళ ఆ రెండు ప్రకారం చూసుకుంటే ఆ మాటలో ఇది మ్యాచ్ అవుతుంది. తప్ప ఆమెదే ఉన్నట్టు డాన్సర్ సృష్టిదే ఉన్నట్టు కనబడుతుంది. సో అది ఒకవేళ ఆయన ఏడిపించాడని అనుకుందాం, ఏడిపించిన రోజు నువ్వు మొదటి రోజు చెప్పాలి, బయట వాళ్ళకి చెప్పుకోలేకపోయావు. ఆయన ఆవిడకి చెప్తే, ఆయన సొంత భార్యకి చెప్తే ఆమె చూసుకుంటారు కదా. ఆమె కూడా ఏడిపించిందని స్టేట్మెంట్. అదే అండి, అట్లా స్టేట్మెంట్ ఇవి ఇచ్చేసింది. మొత్తం వాళ్ళకు ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకుని ఉండొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరే ఆమె నాశనం చేద్దాం అనుకున్నా, ఏ విషయమైనా సరే ఆయన కానీ ప్రూఫ్ తో బయటకు వస్తే ఇక ఆయనకి ఉండేది ఎటు ఉంటది. సో ఏంటంటే కొద్దిగా ఆయనకి అర్థం కావట్లేదు, కానీ అది మటుకు చాలా బాధాకరమైన విషయం అది అవార్డు అనేది. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి ఒక్కసారిగా ఆ కష్టం ఏదో మన చేతికి వచ్చే టైంకి ఎవరో వచ్చి తన్నుకోపోయినట్టు. సో ఇప్పుడు అలా జరగడం బాధాకరమే. బట్ చూద్దాం, ఆయన స్టిల్ ఫైట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ అవార్డు తీసుకుంటారో లేదా వేరే వాళ్ళు తీసుకుంటారో వెయిట్ చేస్తున్నాం.